ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల హిందువుల మీద జరుగుతున్న దాడుల్ని ఎట్లా చూస్తారు సార్? దాడిగానే చూస్తాం. దాడిగానే చూడాలి కదా. అంటే ఖండిస్తారా లేకపోతే ఏంటి? ఖచ్చితంగా ఖండిస్తాం. యాజ్ ఒక హ్యూమన్ బీయింగ్గా కాకుండా ఒక హిందూగా మాత్రం ఫస్ట్ ఖచ్చితంగా ఖండిస్తాను. అంటే ఎందుకు ఈ రకంగా దాడులు జరుగుతున్నాయి మీరు అనుకుంటున్నారు? దాడిని ఏ రకంగా చూస్తాం కాదు, ఎందుకు జరుగుతున్నాయి అంటే కేవలము మన హిందువులో యూనిటీ లేకపోవడం వల్లనే జరుగుతుంది. యూనిటీ అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాకెందుకులే అనుకుంటాడు పక్క హిందూ తప్ప, మరే మనవాడే కదా అనుకొని రావడం అనేది జరగదు. కాబట్టి దీన్ని ఏదైతే మన దగ్గర యూనిటీ లేకపోవడము, ఏదైతే మనం విడిపోయి ఉంటామో అది వాళ్ళకు అవకాశంగా భావించి దాన్ని వాళ్ళు అవకాశంగా తీసుకొని దాడులు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇటీవల చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడి మీద చేసిన దాడి, సో ఈ దాడిని మీరు ఖండిస్తారా లేకపోతే ఏంటి? ఖచ్చితంగా ఖండిస్తాను. ఏదేమైనా కూడా అతను చేసింది ఒక హిందూ అయినా కూడా చేసింది ఒక పురోహితుడి మీద, అర్చకుడి మీద. కాబట్టి అందులోనూ చిలుకూరికి ఒక ప్రాముఖ్యత, ఒక విశిష్టత అనేది ఉన్నది. రంగరాజన్ గారు అనేది ప్రతి ఒక్కరికి కూడా బాగా సుపరిచితుడు. అతను చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ ధర్మం గురించి కానీ అందరికీ తెలిసిన వ్యక్తి. అందులోనూ రాఘవరెడ్డి మోటో ఎజెండా వచ్చేసి సెల్ఫ్ మోటో. అది రామరాజ్యం కావాలి అనుకున్నప్పుడు ఏదైనా సరే, హిందూ రామరాజ్యం కావాలనుకున్నా, హిందుత్వం కావాలనుకున్నా, హిందూ రాజ్యం కావాలనుకున్నా ప్రతి ఒక్క హిందువును మనం కలుపుకొని పనిచేయాలి. అంతేకాని నాకు క్షత్రియులు కావాలి, నాకు శూద్రులు కావాలి, నాకు వైశ్యులు కావాలి అన్న కులాల పరంగా వేరు చేసి కనుక మనం ఏదైనా సాధించాలనుకుంటే కనుక అది ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి అతను ముమ్మాటికి రాఘవరెడ్డి చేసింది అనేది ఖచ్చితంగా తప్పేది. దాన్ని నేను ఖచ్చితంగా నిర్మోహమాటంగా ఖండిస్తాను. అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ వివాదంలో అవినీతి జరిగిందని మీరు అనుకుంటారా? దాని గురించి మనం ఏం చెప్పలేమండి. ఎందుకంటే అవినీతి అనేది జరిగింది అనలేము, అలా జరగలేదండి. టెంపుల్ అన్నప్పుడు ఎన్నో రకాల సమస్యలు అనేది ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి దాని ఫౌండర్స్ ఎవరు, దాని ఎండోమెంట్లో లేదు అని కొంతమంది అంటారు, ఎండోమెంట్లో ఉంది అని కొంతమంది అంటారు, అక్కడ హుండీ లేదు అని కొంతమంది అంటారు, అక్కడ ఆదాయం లేదు అంటారు, కొంతమంది ఏమో అక్కడ కార్ పార్కింగ్కు ఇన్ని లక్షలు ఉంది అంటారు, తర్వాత కొబ్బరికాయల షాప్లకు ఇన్ని లక్షలు ఉంది అంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం వాస్తవాలు తెలియకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే అక్కడ జరుగుతున్నటువంటి బయట ఇతర మతస్థులు, అంటే మన దేవాలయాల దగ్గర మామూలుగానే మనము వేరే ఇతర మతస్థులకు ఎంటర్టైన్ చేయము. అలాంటిది వాళ్ళు ఇతర మతస్థులు వచ్చేసి ఏకంగా అక్కడ కొబ్బరికాయల షాపులు పెట్టుకోవడం జరుగుతున్నది అనేది మాత్రం మన నోటీస్కి వచ్చింది. అది మాత్రం ముమ్మాటికి తప్పు. ఒకవేళ ఏదైనా అలాంటిది కనుక ఉంటే కనుక ఇతర మతస్థులు కనుక అక్కడ కొబ్బరికాయల షాపులు పెట్టి వేరే బిజినెస్ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళని ఇమ్మీడియట్గా తొలగించాలి అనేది మన ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటండి? ఈరోజు రేపు 19th రోజు శివాజీ జయంతి ఉంది కాబట్టి దాన్ని మనము ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాం అనేసి మీడియా ముఖంగా మన హిందూ ప్రజలకి, బంధువులకు అందరికీ కూడా తెలియజేయాలనేది ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.